కానీ నాకు మిమ్మల్ని చూసినప్పుడు శేఖర్ కమ్ల గారి దగ్గరికి వెళ్ళాక వీళ్ళు ఇలా అయ్యారా? లేకపోతే వీళ్ళు స్వతహాగా ఇలానే ఉంటారా అనేది నాకు డౌట్ ఉంటది. మీరంటే శేఖర్ గారి శిష్యులు కాబట్టి అంత కూల్‌గా, కామ్‌గా, క్వైట్‌గా ఉంటారా? తెలీదండి ఆర్డర్ ఎలా బేసికలీ బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అంటారు. అవును. సో బహుశా మా శేఖర్ గారు మమ్మల్ని సెలెక్ట్ చేయడానికి కారణం మేబీ కొంచెం అది చూసుంటారేమో. జనరల్గా ఆయన టీంలో చాలా వెల్ ఎడ్యుకేటెడ్, ఫిల్మ్ ఎడ్యుకేటెడ్, కాస్త ఇలాంటి క్యాండిడేట్స్ని తీసుకుంటారు అనుకుంటున్నాను. ఎందుకంటే నాతో పాటు నేను ఆయన దగ్గర ఉన్న ఒక 2 years, 2.5 years కూడా ఆయన ఏడీస్ ఇంచుమించు అందరం బాగా సింక్లో ఉండేవాళ్ళు. హ్మ్. అంటే శేఖర్ గారు ఏంటంటే ఇంచుమించు అన్ని ఏడీస్కే చెప్తారు. హ్మ్. సో జనరల్లీ పిఆర్ఓ తోటి మళ్ళీ ఒక ఏడీ అలా లీడర్కి నేను పబ్లిసిటీ నన్ను చూసుకోమన్నారు. మీరు సినిమా కదా డైరెక్ట్ చేస్తుంది. ఇలా ఒక డివిజన్ అప్పచెప్పేస్తే మీరు మిగతా సినిమా కూడా ఎలా నేర్చుకుంటారు? అంటే పబ్లిసిటీ కమ్స్ టువర్డ్స్ ద ఎండ్ కదండి. ప్రాపర్ ఏడీగా సినిమా అంతా ఉన్నాను. ఓకే. ఎవ్రీడే షూట్లో ఉన్నా, ఎవ్రీడే షూట్కి వెళ్ళేవాడిని. నేను సమ్మర్ మేము ఆర్ట్ డిపార్ట్మెంట్ చూసుకునేవాళ్ళం, తోటధరణి గారితో కోఆర్డినేట్ చేసుకుంటూ. నాగి కాస్ట్యూమ్స్ చూసేవాడు. అవును. సో ఒక్కొక్క రోజు నాగి రాకపోతే నేను కాస్ట్యూమ్స్ చూసుకునేవాడిని. ఒక్కొక్కసారి తన ప్రాప్స్ చూసుకునేవాడు, తన ఆర్ట్ చూసుకునేవాడు. వెరీ ఒక వెరీ నేను అంటే కొట్టుకునేవాళ్ళవి, నువ్వు ఇది చేయలేదేంటి, ఈ ఉండేవి. అంటే బట్ స్టిల్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఇట్స్ అ వెరీ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ అన్నమాట. యెస్.